హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగోవాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ డిజైన్ గురించి జాగ్రత్తగా తెలుసుకుంటూ ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచ్ చేసాం, ఎలా స్టిచ్ చేసాం, ఈ డిజైన్కి మనం ఏం యూజ్ చేసాం అనేవి డీటెయిల్గా వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఎవరైనా మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసి ఉంటే కనుక మన ఛానల్ యొక్క లింక్ అనేది వారికి షేర్ చేయండి. వారి ద్వారా కూడా మీరు మాకు సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వేసిన డిజైన్ అనేది రింగ్స్ వేసి దానికి ఆ రింగ్స్ని ఆనుకునే విధంగా ఇంకొక రింగ్ లాగి దానికి ఒక చివర ఒక ఆకు అనేది డ్రా చేశానండి. నేను నెక్ రౌండ్ కోసం 0 mm సైజ్ గల షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి. ఆ షుగర్ బీడ్స్ని మన నెక్ రౌండ్ చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టడం జరిగింది. చివర్లో 3 అనేది వేసుకున్నానండి. నేను మిడిల్లో వచ్చి మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేశానండి. అవి షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ జాగ్రత్తగా గ్యాప్స్ లేకుండా కుట్టుకుంటూ వచ్చానండి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కనుక మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సుశీల మగ్గం డిజైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ పక్కన నుంచి షుగర్ బీడ్స్ అనేవి కుట్టడం జరుగుతుందండి. ఏ విధంగా అయితే మనం షుగర్ బీడ్స్ ఆనుకోండి గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి ఎలాగైతే స్టిచ్ చేసామో అదేవిధంగా గోల్డ్ కలర్ బీడ్స్ని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేయడం జరుగుతుందండి. గ్యాప్స్ లేకుండా ఎప్పుడైతే మనం గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా కుట్టడం జరుగుతుందో అప్పుడు మనం నెక్ రౌండ్ అనేది నీట్గా కనబడడం జరుగుతుందండి. క్లాత్ కనిపించకుండా వర్క్ అనేది ఫినిషింగ్ అందంగా ఉంటుందండి. అలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ రౌండ్ అనేది షుగర్ బీడ్స్తో ఫినిష్ చేయడం జరుగుతుంది. నేను షుగర్ బీడ్స్ పక్కన జరీ థ్రెడ్ అనేది యూజ్ చేయలేదండి. నార్మల్గా అయితే జరీ థ్రెడ్ అనేది 2 లేదా 3 లైన్లు అనేవి వేసుకుంటే బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు బీడ్స్ మీద నీడిల్ అనేది పడకుండా కుట్టుకోవడానికి వీలుగా చూడడానికి అందంగా ఉంటుందండి. తర్వాత మనం డ్రా చేసుకున్న డిజైన్కి షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి. మొదటిగా మనం డ్రా చేసుకున్న రింగ్కి అనేది నేను షుగర్ బీడ్స్ యూజ్ చేశానండి. ఆ షుగర్ బీడ్స్ యూజ్ చేసుకుంటూ ఆ రింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. అదేవిధంగా ఆ రింగ్ని ఆనుకుంటూ మనం ఒక లీఫ్ అనేది గీయడం జరిగింది కదండి. దాన్ని కూడా నేను షుగర్ బీడ్స్తోనే అవుట్లైన్ అనేది ఇచ్చుకోవడం జరిగిందండి. ఆ లీఫ్ కూడా నేను షుగర్ బీడ్స్తోనే అవుట్లైన్ ఇచ్చుకుంటూ వచ్చానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనం ఎలా కుట్టాం ఏంటి అనేది మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే మీకు అర్థమవుతే కన్ఫ్యూజన్ కింద ఉంటుందండి. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఇంకొక రింగ్ అనేది షుగర్ బీడ్స్తో అవుట్లైన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ముందు వీడియోలు ఎవరైనా చూడని వారు ఉంటే కనుక ఈ వీడియో చివరిన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడాలని కోరుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యే విధంగా మీరు వేసుకునే విధంగా సులువుగా ఉండే డిజైన్స్ అనేవి
నేను వేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఇవే డిజైన్స్ మీరు డ్రెస్సెస్ కూడా నెక్స్ట్ వేసుకునే విధంగా యూజ్ అయ్యేలాగే నేను వేయడం జరుగుతుంది. ఒకసారి మన వీడియోస్ చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రెండో రింగ్ యొక్క లీఫ్ అనేది కంప్లీట్ చేస్తున్నానండి. ఎండ్లో మాత్రం ఖచ్చితంగా ముడేసుకోవాలండి. నేను రింగ్ కంప్లీట్ అయిన తర్వాత ముడేసుకున్నానండి. అదేవిధంగా లీఫ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ముడేసుకున్నాను. లీఫ్ స్టార్టింగ్లో కూడా ముడేసుకున్నాను. ముడెందుకు అని అనుకుంటారేమో, ముళ్ళు వేసుకుంటే డిజైన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. దానికోసం నేను ముడేసుకుంటూ ఉంటాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మూడో రింగు దాన్ని అనుకున్న లీఫ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఖరి రింగ్ అనేది కుడుతున్నాను. జాగ్రత్తగా రింగ్ అనేది కంప్లీట్ అయిందండి. ఎండ్ పాయింట్లో ముడి అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత రింగ్ కానుకుండా ఉన్న లీఫ్ అనేది కుట్టుకుంటూ ఉన్నానండి. తర్వాత చివరి లీఫ్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చివరి లీఫ్ అనేది స్టిచ్ చేసి లాస్ట్లో ఎండ్ పాయింట్లో చిన్న ముడి అనేది ఇచ్చుకోవడం జరిగింది. ముడి వేసిన తర్వాత ముడి పర్ఫెక్ట్గా పడిందా లేదని టెస్ట్ చేసుకోవాలండి, లేదంటే ముడి జారిపోయే అవకాశం. అదేవిధంగా రింగ్ కానుకుంటూ ఇంకొక చిన్న లీఫ్ అనేది వేయడం జరిగింది. దాని లోపల స్పేస్ అనేది ఫిల్ చేయడం కోసం నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశానండి. గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఆ ఆకు లోపల ఫిల్లింగ్ అనేది ఫిల్ చేయడం జరిగిందండి. వీడియోలో చూపిస్తున్నట్టు. అలా మనం డ్రా చేసిన ప్రతి ఒక్క లీఫ్ అనేది లోపల స్పేస్ అనేది గ్రీన్ కలర్ థ్రెడ్తో ఫిల్ చేయడం జరిగిందండి. ఆ థ్రెడ్ లైన్ ఏదైతే ఉందో దానికి మాత్రం నేను జరీ యూజ్ చేశానండి. అదేవిధంగా మామిడి బీన్ షేప్ వచ్చే విధంగా నేను లీఫ్ అనేది డ్రా చేశాను కదండి. ఆ లీఫ్ లోపల నార్మల్ థ్రెడ్తో నేను లోపల స్పేస్ అనేది ఫిల్లింగ్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ దానికి మాత్రం లైట్ బేబీ పింక్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. షుగర్ బీట్ స్టార్టింగ్లో నీడిల్ దింపుకుని షుగర్ బీట్స్ ఎండింగ్లో నీడిల్ అనేది లాగాలండి. స్పేస్ కనబడకుండా జాగ్రత్తగా కుట్టినట్లయితే నార్మల్ నీడిల్తో కుట్టినట్టు ఎవరికి అర్థమవుదండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క డిజైన్కి నేను స్పేస్ గ్యాప్ అనేది కనిపించకుండా జాగ్రత్తగా థ్రెడ్తో ఫిల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గ్రీన్ కలర్ లీవ్స్ మాత్రం అవుట్లైన్ నేను జరీతో ఇచ్చుకోవడం జరిగిందండి.
మన వీడియోస్ చూస్తున్న వారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.